ఆర్టీసీ కార్మికుల రెండవ రోజు సమ్మె కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇబ్బందులు కాకుండా ప్రైవేటు బస్సులు అదేవిధంగా ఈవీ బస్సులను నడిపేందుకు రవాణా శాఖ సిద్ధం చేసింది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో బస్సులన్నీ కూడా సుమారు 650 బస్సులు ఉంటాయి. 6 డిపోల్లో కలిసి 6 డిపోల్లో సుమారు 6 అదేవిధంగా నిజామాబాద్ 1, నిజామాబాద్ 2, కామారెడ్డి, బోధన్, బాన్స్వాడ ఈ డిపోలలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణా శాఖ ఏదైతే ఆర్టీసీ యాజమాన్యం బస్సులు నడుపుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 260కి పైగా బస్సులు నడుపుతున్నాయి. ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అమ్మ, మీరు ఎక్కడ పోవాలా? ఏమైంది? బస్సులు వస్తున్నాయా? వస్తున్నాయి. ఎవరికి పోవాలా? మనం చందూరు పోవాలా? ఇంతకు ముందు లెక్క బస్సులు వస్తున్నాయా? ఎట్లా ఉన్నది? మంచిగానే వస్తున్నాయి. మంచిగా వస్తున్నాయా? ఒకవైపు ప్రయాణికులు అయితే చెప్తున్నారు, ఆ రవాణా ఏదైతే ఆర్టీసీ యాజమాన్యము బస్సులు నడుపుతుంది, మాకు ఎక్కడ ఇబ్బందులు లేదనుకుంటా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ఆర్టీసీ యాజమాన్యము పూర్తి స్థాయిలో సమ్మె రెండవ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ప్రయాణికులకు మెరుగైన ఏదైతే దానికి సంబంధించి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే దిశగా పూర్తి స్థాయిలో రవాణా సిద్ధం చేసింది. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 290కి పైగా బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ చెప్పిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ప్రజలు వారి గమ్యస్థానాలకు చేరే విధంగా పూర్తి స్థాయిలో బస్సులు నడవకున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా రవాణా వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా నడిపిస్తుంది ఏదైతే ఆర్టీసీ. పూర్తి స్థాయిలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, వారికి ప్రభుత్వం నుండి అందించే వెసులుబాటు ఏం కల్పిస్తుంది చెప్పండి. మీరు ఎన్ని రోజుల నుండి బస్సు నడుపుతున్నావు? నేను నడిపించబట్టి 2 months అవుతుంది. 2 months అవుతుంది. అవును. ఆర్టీసీలో ఏ రోజు నుంచి చేస్తున్నావు? ఆర్టీసీలో 2 months అవుతుంది నేను చేయబట్టి. ఏ బస్సు నడుపుతున్నా? నేను ఇంతకుముందు ప్రైవేట్ బస్సు నడుపుతుంది. ఇప్పుడు అవుట్ సోర్సింగ్లో వచ్చిన. నేను ఎంత ఇస్తున్నారు రోజుకు అనేది అంటే మంత్లీ హిసాబ్లా ఇస్తారు. ఇప్పుడు మంత్లీ ప్రధానంగా చూడొచ్చు. మొత్తానికి వారికి సంబంధించి చూసుకోవచ్చు, రోజువారీగా బస్సులు అయితే పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. మేము అవుట్ సోర్సింగ్లో జాయిన్ అయ్యాం. దానికి సంబంధించి మాకు నెలవారీగా ఏదైతే నెలవారీగా జీతం మాట్లాడుకొని పూర్తి స్థాయిలో మాకు అందిస్తున్నారని చెప్పవచ్చు. చూడొచ్చు, నిజామాబాద్ బస్టాండ్ జనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బస్సులు ప్రారంభమయ్యాయనే కోణంలో కూడా ప్రజలు బస్టాండ్లకు వస్తున్న పరిస్థితి. కానీ ఆర్టీసీ యాజమాన్యము 290 బస్సులను మాత్రమే నడుస్తుంది. ఇందులో ప్రైవేటు బస్సులు అదేవిధంగా ఈవీ బస్సులు ఉన్నాయి. మొత్తంగా ఈ బస్సులన్నీ కూడా యాజమాన్యం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. పూర్తి స్థాయిలో బస్సులు నడిస్తే ఈ ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగవనే చెప్పచ్చు. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. నిజామాబాద్ బస్టాండ్లో ఉన్నాం. ప్రధానంగా ఈ బస్సులకు ఏదైతే ఆర్టీసీ యాజమాన్యము కార్మికులకు ఒప్పందం మేరకు అది పూర్తి స్థాయిలో సమ్మె విఫలం కావడంతో రెండవ రోజు సమ్మె కొనసాగుతుంది. రెండవ రోజు సమ్మె కొనసాగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ యాజమాన్యము బస్సులు నడపాలని నిర్ణయించి అందులో భాగంగా ప్రైవేటు బస్సులు అదేవిధంగా ఈవీ బస్సులు నడుపుతున్న పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో 6 డిపోల్లో 290కి పైగా ఈ బస్సులు నడుపుతున్నట్లు నిజామాబాద్ జిల్లా రీజనల్ మేయర్ అని చెప్పిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ప్రజలకు గమ్యస్థానాలకు చేరే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తుంది రవాణా శాఖ ఏదైతే ఆర్టీసీ. పూర్తి స్థాయిలో ప్రజలు వారి గమ్యస్థానాలకు చేరే దిశగా ఎక్కడైనా సరే ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు కండక్టర్లను ప్రైవేటు డ్రైవర్లను పెట్టి బస్సులు నడుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కర్పసాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.